రే మొత్తానికి మామిడి పళ్ళు సీజన్ వచ్చేసింది. మేమైతే మామిడి పళ్ళు తేవడానికి వెళ్తున్నాము. అరే ఒక్క నిమిషం, గాల్లో ఏంటది పండులా పడుతుంది? వామ్మో అందుకని బాబు గాల్లో నుంచి ఏదో పడుతుంది, అది కూడా రెడ్ కలర్ తో. అవునరా పట్టడా, వామ్మో ఏంటది? చూడటానికి ఏదో పెద్ద నిప్పులా కనబడుతుంది. అందుకని బాబు చూసావా? ఏం పడుతుందిరా ఇంతకీ? నాకు కనిపించింది, మీకెలా కనిపించింది? ఉత్తి జోక్ చేస్తున్నారు గాయస్. వీళ్ళు జోక్ చేస్తున్నారా లేకపోతే నిజమే చెప్తున్నారా? వీళ్ళ మాట అయితే నాకు అసలు నమ్మబుద్ధి కూడా కావట్లేదు. వీళ్ళు అబద్ధం చెప్తున్నారా లేకపోతే నిజం చెప్తున్నారో మీరే కామెంట్ చేయండి. అక్కడ ఏమైనా పడుతుంది అంటే పడుతుంది అని చెప్పండి, లేదు అంటే లేదని చెప్పండి, ఓకేనా? అరే చూడమన్నప్పుడు చూడాలి, నువ్వు అలా చూడకుండా ఉంటే ఎలానే ఉంటుంది. ఈ రూట్ నుంచి అలా పద, ఇక్కడే ఎక్కడో పడింది అందుకు బాబు, అబద్ధమే చెప్పట్లేదు మేము. ఫ్రెండ్స్ మీరు కూడా చూసారు కదా, అర్జెంట్ గా కామెంట్ చేసి చెప్పండి. ఒక్క నిమిషం ఆగరసించాన్, ఎదురుగా అయితే ఏదో ఉంది. ఓ ఏంట్రా ఇది? పింక్ కలర్ లో ఫుల్ గా మెరిసిపోతుంది. గాల్లో నుంచి పడింది, ఇదేనా ఏంటి? అరే ఏంటబ్బా ఎంత పెద్దగా ఉంది ఇదే? అందుకని బాబు పైనుంచి పడుతున్నప్పుడు మాత్రం నిజంగా ఏదో అగ్గిలా కనిపించింది, కానీ ఇక్కడ మాత్రం చూడడానికి ఏదో పెద్ద పోటల్లో ఉంది. అందుకని బాబు వామ్మో పైనుంచి పడింది ఇదే అనుకుంటా నాకు తెలిసినంత వరకు. కానీ మీరు చెప్పింది ఏదో అగ్గిలా పడుతుందని చెప్పేసి అన్నారా? ఇక్కడ చూడండి ఏదో పెద్ద పోటల్లో అయితే కనబడుతుంది. అంటే మీరు చెప్పింది నమ్మమంటారా లేకపోతే నమ్మొద్దంటారా? అబ్బా ఏంటి ఫ్రెండ్స్ మీరు ఇందాకలే కామెంట్ చేయమని చెప్పారు కదా, చూడండి ఇప్పుడు అందుకని బాబు నమ్మరు కాక నమ్మట్లేదు. అర్జెంట్ గా పడింది అని చెప్పేసి కామెంట్ చేయండి, అప్పుడే నమ్ముతాడు. ఇలా కూడా నమ్మడేమో. ఫ్రెండ్స్ మీరు కామెంట్ తో పాటు లైక్ కూడా చేసుకోండి, అలా అయితేనే నమ్ముతాడు. దగ్గర 3000 లైక్స్ వరకు అవ్వాలి. అది అలా చేయమనండి, అలా చేస్తేనే నేను నమ్ముతాను, లేకపోతే నమ్మను కాక నమ్మను. కానీ దీని గురించి మనం ఇప్పుడు ఆలోచించాలి. ఇది పోటలా లేకపోతే ఏంటా అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదురా. ఏముంది అంతకడ బాబు, ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. పోటలైనట్లయితే మనకి తెలిసిపోతుంది కదా, ఏమంటావు? రే షించాన్, పిచ్చి పిచ్చి పనులు అస్సలు చేయకు, అర్థమవుతుందా? మర్యాదగా వెనక్కిరా, లోపలికి వెళ్ళావంటే తంతా నిన్ను. తనిక కుమ్ముక కొట్టుక ఏమైనా చేసుకో, నేను మాత్రం లోపలికి వెళ్తాను అంట. హే అరే ఏంటిదే? వామ ఓ అరే నా బాడీలో ఏదో చేంజెస్ వస్తున్నట్టు అనిపిస్తుందంటే. వామ అమ్మ అమ్మ, అరే ఎవరు గొచ్చుతన్నట్టుంది. ఓరే నాయన అందుకని బాబు నన్ను క్షమించు లోపలికి వచ్చినందుకు. వామ అమ్మా అయ్యో బాబోయ్ మొత్తానికి నొప్పి అయితే తగ్గింది. అర్జెంటుగా బయటకు వచ్చాను బాబు. అరే ఒక్క నిమిషం, అమ్మ ఏంటబ్బా ఇదే? అందుకని బాబు ఒరే పొట్టడా, సారీ బండడా, చూడరా ఒకసారి ఇటు. నేనైతే మన యాక్షన్ కెమెరా మారిపోయాను. అరే గాల్లోకి జంప్ కూడా వేస్తున్నాడు. వావ్ అందుకని బాబు ఆ పొట్టలు నన్ను ఎలా మార్చిందో చూడు. నేనైతే ఇప్పుడు యాక్షన్ కెమెరా మారిపోయాను. చించాను గాడి డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యింది. అయ్యమ్మ యాక్షన్ కమెన్. రే డొరేమాన్ నేను చెప్పేది వినాలి, లేకపోతే నువ్వు దెబ్బలు తింటావు. రే షించాన్ కుదురుగా ఉండ్రా, మమ్మల్ని కూడా చూడనివ్వు. వామ్మో ఇలా ఎలా మారేవారు అసలు యాక్షన్ కెమెరాగా? గాయస్ చూడండి, మన షించాన్ గడికి చాలా అంటే చాలా ఇష్టమైనటువంటి యాక్షన్ కెమెరా సూపర్ హీరో ఉన్నాడు కదా, అతనిలా మారాడు. వావ్, అంటే ఈ పోర్టల్లోకి వెళ్తే మనల్ని మారుస్తుందా ఏంటి? అదే మన షించాన్ గడి వెళ్ళిన వెంటనే ఎలా మారాడు చూశారు కదా, అంటే మనం కూడా వెళ్ళినా కూడా మారుతామేమో. అది అందరికీ అవ్వదనమన్నాడా? ఈ సూపర్ హీరో షించాన్కి మాత్రమే అవుతుంది. అందరికీ అవ్వాలంటే రాసి పెట్టుండదమన్నాడా? ఊరుకోరా బాబు, ఎగతాలు చేసిన చాలు, నీకు అయ్యిందని గొప్పలు కొడుతున్నావు నువ్వు. కానీ ఒక్క నిమిషం రా, షించాన్ గడికి అయినప్పుడు నీకెందుకు అవ్వలేదు? ఒక్క నిమిషం ఆగు, నేను కూడా ట్రై చేస్తాను. ఎందుకు అలా అవ్వలేదు? ఏదో రీజన్ అయితే ఉండే ఉంటుంది. గాయస్ మనం కూడా ఒకసారి చూద్దాం. అంటే మన షించాన్ గడి వచ్చేసి యాక్షన్ కెమెరా మారాడు, బట్ మన డోరేమాన్ వెళ్ళిన తర్వాత మారలేదు.
కానీ షించాన్ గడు లోపలికి వచ్చినప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా అరిచాడబ్బా. అరే మనకైతే ఏం నొప్పి తెలియట్లేదు. ఓకే షించాన్ గడు ఉన్నంత సమయమే ఉన్నాం. అరే అరే యార్ ఏంటబ్బా ఇది, నేను కూడా నార్మల్గానే ఉన్నాను. రే షించాన్ నువ్వు ఒక్కడే మాత్రమే మారావురా, నేను డోరేమాన్ గడు అలానే ఉన్నాం. బహుశా ఇది ఒక్కసారి మాత్రమే యూజ్ చేయడానికి అవుతుంది అనుకుంటా, లేకపోతే ఎవరు ముందు యూజ్ చేశారో వాళ్ళు మాత్రమే యూజ్ చేయగలరు అనుకుంటా. నువ్వు చెప్పింది కూడా కరెక్టే రే డోరేమాన్. ముందుగా వచ్చేసి షించాన్ గడు వెళ్ళాడు కాబట్టే తర్వాత మనం వెళ్ళినా కూడా మనకి ఏ పవర్స్ రాలేదు, ఏ సూటు రాలేదు. బట్ షించాన్ గాడు ఫస్ట్ టైం వెళ్ళాడు, రెండోసారి వెళ్తే మళ్ళీ ఏమైనా సూట్ మారుతుందంటావా? రే షించాన్ ఒకసారి ట్రై చేసి చూడు. ఏంటే ట్రై చేసి చూడాలా? వామ్మో మళ్ళీ నేను లోపలికి వెళ్ళానంటే మీలానే మామూలు అయిపోతే ఓరి నాయనో, నాకైతే అలా అవ్వాలని అస్సలు లేదు. కానీ కాసేపు ఆడుకున్న తర్వాత లోపలికైతే వెళ్తాను, ఎందుకంటే యాక్షన్ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. నీకు కూడా తెలుసు కదా అంతకుడు బాబు. రే షించాన్ ఇప్పటికే చాలా సేపు ఆడేవరా, లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఒకసారి, అంటే నీకు ఒక్కడికే మారుతుందా లేదని చెప్పేసి చూద్దామనరా. అబ్బా సరిగ్గా ఆడుకోను కూడా ఆడుకోనెవరు, మీకు రాలేదని నాకు వచ్చిందని మీ కోళ్ళు, అందుకనే ఇప్పుడు లోపలికి వెళ్తే పోతే మంచి హ్యాపీగా ఉందామని చెప్పేసి సరే సరే మా ఫ్రెండ్స్ కోసమైనా సరే ఒకసారి లోపలికి వెళ్తాను. గాయస్ నాకు ఏమీ అవ్వకూడదు అంటే నా సూటు మారిపోకుండా ఒక మంచి సూట్ రావాలని చెప్పేసి కామెంట్ చేయండి, ఓకేనా? ఎందుకంటే మళ్ళీ నేను నార్మల్ అయిపోయానంటే నేను చాలా బాధపడతాను. షించాన్ గడి ఏడుస్తూ ఉంటే మీకు ఇష్టమయ్యంటే? నువ్వు ఏడుస్తూ ఉంటే ఎవరికి ఇష్టం ఉండదురా బాబు. గాయస్ వాడేదో అడిగాడు కదా చేసేయండి, లేట్ చేయకుండా వాడిని వెళ్ళమని చెప్పండి ఫ్రెండ్స్. సరే సరేలే వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ మీకోసం అయితే లోపలికి వెళ్తున్నాను. ఈ షించాను గాడు ఇప్పుడు ఎలా మారుతాడో చూస్తూ ఉండండి. వామ్మో నాకైతే చాలా భయంగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఎలా మారుతానో నాకు తెలియదు కదా. ఓరి నాయుడు, అరే నాకైతే మళ్ళీ ఏదో అనిపిస్తుంది. అబ్బా ఓరి నాయుడు, అరే అమ్మయ్య, అరే ఈసారి కొంచెం తొందరగానే తగ్గిపోయిందే. ఒక్క నిమిషం ఆగండి, మనం మారేమా లేదో ఒకసారి చూద్దాం. నాకు తెలిసినంత వరకు ఓ మై గాడ్ అది బాబా చూడొకసారి. ఒరే బండడా మళ్ళీ నేను మారిపోయాను. అరే ఈసారి ఏదో మాంత్రికుల్లా ఉన్నారేంటి? ఒరే బండడా చూడు, నేను మాంత్రికుల్లా ఉన్నాను రా. అదిగో చెప్పారు కదా, ఫస్ట్ నువ్వు వెళ్ళావు కాబట్టి నీకు మాత్రమే వర్క్ అవుతున్నాయి. వామ్మో కానీ ఏంట్రా అంత భయంకరంగా ఉన్నావు? ఓరి నాయనో, ఈ ఆకారంతోని సెర్బియన్ డాన్సింగ్ లేడీ దగ్గరికి గ్రానీ దగ్గరికి వెళ్ళావు అనుకో, చుక్కలు చూస్తారా వాళ్ళు. చేస్తాను బాబు, నువ్వు చెప్పిన విధంగానే వాళ్ళకి చుక్కలు చూపించచ్చు. ఎందుకంటే నేను తాంత్రికుల్లా మారడమే కాదు, చూడు నాకు పవర్స్ కూడా వచ్చేసాయి. వాళ్ళకి వెళ్ళి చుక్కలు చూపించచ్చు. ఏమంటావు అంతకుడు బాబు? మనల్ని అంత ఇబ్బంది పెట్టారు కదా వాళ్ళు, వెళ్ళి కొట్టమంటావా? నేనైతే ఒక్క విషయమే చెప్పగలను రచించాను, నీకు నువ్వు స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నావు అంటే మాత్రం వెళ్ళి ఉతికేరా. అవి చేసినటువంటి దారుణాలు ఇప్పటికీ గుర్తున్నాయి, వెళ్ళి వాటికి చుక్కలు చూపించాయి. ఓకే మాస్టర్, మీరు చెప్పిన తర్వాత దానికి చుక్కలేంటి వాళ్ళ అక్కలు కూడా చూపిస్తా. గాయ్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? మనమైతే ఇప్పుడు తాంత్రిక సించాను అయిపోయాం. వాటికి పగట పూటే చుక్కలు ఎలా ఉంటాయి చూపిద్దామా? ఎందుకంటే రాత్రి చూస్తూ ఉంటాయి కదా, అందుకని ఈరోజు పొద్దునే చూపిద్దాం. లెట్స్ గో. ముసలమ్మ కాదరో గ్రానియా అమ్మ, ఎక్కడున్నావా అమ్మ? ఓయే ముసలే ఎక్కడున్నావో చెప్పు ముసలమ్మ. ఓయ్ ముసల్దారా ఎక్కడున్నావే? ఈరోజు నేను చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉన్నాను. ఓయ్ ముసలి గ్రానే ఎక్కడున్నావు? గైస్ మనం వచ్చామని చెప్పేసి ఎక్కడికో పారిపోయినట్లుంది. ఓయ్ ముసలమ్మ, ఒరే గ్రాండ్ పతాత ఎక్కడుందిరా మీ ఆవిడ? పిలువ మర్యాదగా నా కళ్ళ ముందుకు వస్తే 2 దెబ్బలు కొట్టి. అరే ఎక్కడుంది? తయ్యం మొహంది, ఇది కూడా ఫోన్ వాడేస్తుంది. చా ఏమి రాసించాన్, నన్ను భయపెడదామని తాంత్రికుల్లా మారి వచ్చావా? ఇందులో నువ్వు చాలా అంటే చాలా కామెడీగా ఉన్నావురా. అవునా? కామెడీగా ఉన్నానా? ఇదిగో తీసుకో ముసలే, కామెడీగా కనబడతాను నీకో. ఇప్పుడు నా దెబ్బలు ఎలా ఉన్నాయి చెప్పు. ఇప్పుడు నేను మామూలు అనుకుంటున్నావా? ఐ యామ్ రియల్ తాంత్రిక షించాన్. గైస్ నేను మాంత్రిక షించానా, తాంత్రిక షించానా, లేకపోతే ఈవిల్ షించానా?
ఏదో ఒకటి మూడిట్లో పేరు పెట్టేయండి మీరే. హా, నేను మాత్రం ప్రస్తుతానికి తాంత్రిక షించాన్ అనుకుంటున్నాను. కాచుకో వేద్దాంగా మహన్నారా. వామా ఒరే రే ఎక్కడి నుంచి రానికి పవర్ వచ్చిందే ఓరి నాయనో. అరే ఏంట్రా అదే, నన్ను కొట్టడానికి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. అమ్మా ఒరేయ్, ఒక్క దెబ్బ చాలా అంటే చాలా ఘోరంగా తగులుతుందిరా. తగలాలనే కొడుతున్నానే ముసలే. నువ్వు ఈరోజు ఓడిపోయినంత వరకు నీకు చుక్కలు చూపించకుండా వదిలిపెట్టడి షించాన్. హే గైస్, చూసారు కదా, ముసలి దానికైతే అటు అటు వాయించి పడేస్తున్నాం. లేకపోతే మనతోనే పెట్టుకుంటుందా? ఒరేయ్ నన్ను క్షమించరా, ఈసారి నీతో పెట్టుకోనరా ప్లీజ్ రా షించాన్, వదిలిపెట్టరా. ఓరి నాయనో, ఏమిరా ఈరోజు నాతో ఎలా ఆడుకుంటున్నావు? నాలో ఓపిక పోయింది, వదిలేరా. నీ జోలికి రానురా. అది రాక వస్తే ఎలా ఉంటుందో చూసావు కదా. గైస్, చూసారు కదా, ఈ సొరిబియన్ డాన్సింగ్ లేడీ అంతైతే మనం చూడాల్సి ఉంటుంది. ఆల్రెడీ మన గ్రానికి అయితే చొక్కలు చూపించేసాం. ఇప్పుడు సొరిబియన్ డాన్సింగ్ లేడీకి వెళ్ళి ఇంకొక హాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. లెట్స్ గో. లేడీ సొరిబియన్ డాన్సింగ్ లేడీ, ఎందుకమ్మా పడుకున్నా? ఒక్కసారి లేకవే దొంగమన్నానా. ఓయ్ పాస్ పలదానా, లోడ్చకుండా లేగో. లెగిచావంటే నేను ఏం చేస్తానో నీకు తెలీదు. ఓయ్ నిన్నే పాస్ మొహన్నానా, లెగోవే లెగో. ఏంట్రా కయ్యానికి కాలు దూవుతున్నావా? పోనీలే కదని వదిలేస్తున్నా. ఇప్పుడు వెళ్ళా, మర్యాదగా వెళ్తే బతుకుతావు. బతుకుతారే, నేను కాదు నువ్వు. కానీ నేను వెళ్ళను కదా. ఎందుకంటే మాకు చుక్కలు చూపించిన మీకు డబల్ చుక్కలు చూపించాలి కదా. పొద్దున్న కనబడుతున్నాయో లేదో చెప్పు. కనబడినంత వరకు కడుతూనే ఉంటాను. ఎందుకంటే ఈ షించాన్ గాడు మీ మీద పగబట్టేశాడు, అందుకని మిమ్మల్ని సిద్ధం కొడుతున్నాడు. గైస్ చూడండి, మనమైతే సొరిబియన్ డాన్సింగ్ లేడీకి మామూలుగా కొట్టట్లేదు. రాబే సొరిబియన్ డాన్సింగ్ లేడీదానా, ఎంత ధైర్యం నీకు? మమ్మల్ని ఇంతకు ముందు ఎంత దారుణంగా హింస పెట్టారు మీరు. ఓరి నాయనో, ఏంట్రా అదే, మేము హింస పెట్టామని ఇప్పుడు నాకు చుక్కలు చూపిస్తున్నావు నువ్వు? అరే వామ్మో, అరే పగటిపూటే నిజంగానే చుక్కలు కనబడుతున్నారా నాకు. ఒరేయ్ వదిలిపెట్టరా ప్లీజ్ రా బాబు. అరే అబ్బా, నా పవర్ యూజ్ చేద్దామన్నా కూడా అవ్వట్లేదే. ఏమైంది? నాకేమైంది? ఈ దుష్ట శక్తుల యొక్క శక్తి ఏమైంది? అరే వామ్మో, ఈడేంటి 1000 ఏనుగుల బలంతో కొడుతున్నట్టు తగులుతుంది దెబ్బ. రే షించాన్, నేను ఓడిపోయా, వదిలే. అదే ఇప్పటికైనా అర్థమైందా? ఎవరికైనా సరే ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు. అందుకే ఎవరినైనా ఏమైనా అనే ముందు మనం సత్తా ఉన్నోళ్ళమా లేదని చెప్పేసి చూసుకోవాలి. లేకపోతే ఇలానే పడుకుంటూ పెట్టేస్తాను. అర్థమైందా? ఓకే గాయ్స్, మనమైతే లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోయి అందుకని బాబుకి చెప్పేద్దాం. తర్వాత మనం వచ్చేసి ఏం చేస్తామో తెలిసిందే కదా. పాటల్లోకి వెళ్ళి నెక్స్ట్ అయితే ఇంకొకలా మారుతాం. లెట్స్ గో. ఇదిగో అందుకని బాబు, వాళ్ళిద్దరికి కొట్టాను. అటు చంప ఇటు చంప మొత్తం భోగించేసాను తెలుసా. ఫ్రెండ్స్ అందరూ చూసారు, వాళ్ళు మాత్రం ఫుల్ హ్యాపీ అయిపోయి ఉంటారు నాకు తెలిసి. ఏంటి నిజంగానా? వామ్మో, అంటే నువ్వు బలవంతుడివేరా, దయ్యాలే ఓడించొచ్చావంటే మామూలుడు కాదు. శబాష్ రా షించాన్, నిజంగా నువ్వు చేయగలవు అనుకున్నాను, అలానే చేసావురా. సూపర్. ఇంకెందుకు లేట్ చేయకుండా ఒకసారి పోర్టల్లోకి వెళ్ళు. నెక్స్ట్ ఎలా మారుతావో చూడాలని ఉంది. ఓకే నెక్స్ట్ ఎలా మారుతాను? ట్రింగ్ గైస్, మీరు ఎలా మారుతాను అనుకుంటున్నారో చెప్పండి ఒకసారి. నాకు తెలిసినంత వరకు నేనైతే ఎలా మారుతాను నాకు కూడా తెలీదు. మనమైతే చూద్దాం. అమ్మ బాబోయ్, ఏంట్రా బాబు, ఎవరు గుచ్చేస్తున్నట్టు పొడి చేస్తున్నట్టు అయిపోతుంది. అరే యాహూ, ఓరి నాయనే, రే గైస్ చూడండి ఒకసారి నేను ఎలా మారాడు. అందుకని బాబు బండడా చూడరా ఒకసారి, నేనైతే స్పైడర్ మ్యాన్ లా మారిపోయాను. ఇప్పుడు ఐ యామ్ ద షించాన్ స్పైడీ. ఓ మై గాడ్, రే షించాన్, ఈ షించాన్ స్పైడీ పవర్స్ తో నువ్వు గనక ఇన్వేషన్ దగ్గరికి వెళ్ళావు అనుకో, నిజంగా వాళ్ళకి చుక్కలు చూపించేయచ్చురా. వావ్,
టైంకి బాగా గుర్తు చేసావు దిగుడు బాబు. నిజంగా నేనైతే 3 ఇన్వెషన్ దగ్గరికి అయితే వెళ్తాను. ఎవరైతే ఆ రౌడీ గాళ్ళు ఉంటారో వాళ్ళని కొట్టేసి అప్పుడు నిజంగానే నేను రియల్ స్పైడీ షించానని నిరూపించుకుంటాను. ఏమంటావు, వెళ్ళమంటావా లేదా? నేను వెళ్ళమనే అంటున్నాను రా షించాన్. యాహూ, థ్యాంక్ యూ సో మచ్ దిగుడు బాబు. గైస్ ఇప్పుడు చూడండి, నేను స్పైడీ షించాను కాబట్టి నా దగ్గర ఉన్న పవర్స్ యూజ్ చేసి అక్కడ ఉన్న ప్రతి నాయాల్ని ఒక్కొక్కరిని బూతి కారేస్తా. లెట్స్ గో. ఏంటి తమ్ముళ్ళు ఎక్కడున్నారా మీరు? గాయస్ చూడండి, మొదటి ఇన్వెషన్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ వచ్చేసి కొంతమంది అయితే ఉన్నారు. రండి రా చూసుకుందాం. వామ్మో గాయస్, వీళ్ళైతే పెద్ద పెద్ద గన్నులు పట్టుకుని మనల్ని అయితే కొడుతున్నారు. ఏంట్రా, అరే నాకు పవర్ యూజ్ చేయడం రావట్లేదే, ఏంటిది? ఎస్, మనమైతే మొత్తానికి వాడి చేతిలో ఉన్న గన్ను లాగేసాం. పొట్రగుండోడా ఇప్పుడు తలకాయ వేసుకొని మొత్తం పట్టబుర్ర ఇడిది. పట్టబుర్ర పెట్టుకొని నన్ను కొట్టేద్దామని చూశాడు. గుండు పగలు కొట్టేశాడు. ఇప్పుడు ఇంకా ఎవడెవడు రండిరా, అందరూ ఒక్కసారి వచ్చి ఎక్కిపోండి. ఏంటి చేత కదా? మొత్తానికి మనమైతే వీడికి కూడా పొట్ట పగలు కొట్టేశాం. ఓకే, ఏంటి తమ్ముడు నువ్వు ఇంకా దెబ్బలు తినాలని చెప్పేసి అలా ముందుకే వస్తున్నావు? ఇంకా కావాలా లేదా? అయిపోయింది గైస్ వీడి పని. మొత్తానికి మొదటి ఇన్వెషన్. అరే ఎక్కడ కూడా ఉన్నాడు? ఏంటన్నాయి నువ్వు సూటు బూటు వేసుకొని మంచి పెళ్ళి కొడుకులో ఉన్నావు కదా, వెళ్ళి పెళ్లి చేసుకోకుండా నన్ను కొడితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? అరే ఈ బ్లూ సెట్ అనే ఇంకా బతకాలని లేదనుకుంటా. ఫోన్లే కదా అని చెప్పేసి వదిలేస్తే ఎలానే ఉంటుంది. మొత్తానికి పాపం కిందనైతే మట్టి పెట్టేశాం. అరే అరే ఇంకా లెగుస్తున్నాడు. ఏమైందన్నాయ్, నేను చిన్న పిల్లోళ్ళనే కనబడతాను కానీ కొట్టే దెబ్బ మాత్రం ఎలా ఉంటుందో తెలుసా? ఏంటి ఫ్రెండ్స్ మీరన్నా ఒకసారి చెప్పండి. ఓకే, వీడికైతే మొత్తానికి మనమైతే మొత్తం వెబ్బు వేసి పడేసాం. ఎస్, ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ ఇన్వెషన్ దగ్గరికి వెళ్దాం. ఓకే గైస్, ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇన్వెషన్ వచ్చేసి ఇక్కడైతే ఉందన్నమాట. ఓరి నాయనో, ఇక్కడ మరీ దారుణంగా వేసుకున్నారు సూట్స్. ఏంటన్నాయ్ అందరూ సూట్స్ వేసుకుని సిద్ధంగా ఉన్నారు. అరే గైస్ మీరు చూసారా, మనమైతే ఏదో పవర్ గట్టిగా యూజ్ చేసాం. ఇలా లాగి అలా భూమి కేసుకుంటామబ్బా. సూపర్, నాకైతే భలే నచ్చిందబ్బా ఈ యొక్క స్టంట్ మాత్రం. ఓకే, వీళ్ళకైతే ఎలా కదబ్బా, ఒకే దెబ్బతో అందాన్ని పడేయాలి మనం. ఎస్, వీడికైతే ఒక దెబ్బ ఇచ్చేసి కిందకి తోసేసాం. ఇంకా ఎక్కడున్నాయని కూడా కొట్టి పడేసాం. ఓకే, ఏంటి ఇంకా లేకిచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అరే ఏమైందన్న నీకు? నన్ను కొడదామని చూసావు, నువ్వే దెబ్బ కాసేసావు. ఓకే, ఇక్కడ ఓ ఏంటన్నాయ్ పెళ్లి చేసుకోమన్నారు, నిన్నేనా లేకపోతే ఇంకొకరినా? ఫ్రెండ్స్ మన మీద అటాక్ వచ్చే ప్రతి ఒక్కడు ఒకేలాగా సూట్ వేసుకుని ఉన్నాడు సరా. ఓకే, మొత్తానికి మనమైతే అందరినీ ఫినిష్ చేసామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఒక్కడంటే ఒక్కడ కూడా లేడు, అందరూ ఫినిష్ అయితే అయిపోయారు. ఓకే, ఇంకా థర్డ్ ఇన్వెషన్కి అయితే వెళ్దాం, అప్పుడు మనది కంప్లీట్ అవుతుంది. లెట్స్ గో. చాలా దిగుడు బాబా, వచ్చిన వాళ్ళే వస్తున్నారు. నాకైతే చిరాకు పుట్టింది, అందుకని చెప్పేసి నేనైతే వచ్చేసాను. కానీ ఒక్కొక్కడికి మక్కలు ఎరగొట్టేసాను తెలుసా, అంత దారుణంగా ఫైట్ చేశాను నేను. ఈ మాటగా మాట నువ్వు తోపైపోయావు షించాన్. నిజంగా ఈ పోర్టల్ వల్ల నువ్వైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా తయారయ్యావు అసలు. కానీ నాకు నువ్వు అవ్వలేదనే కొంచెం బాధగా ఉంది రవణడా. ఏం పర్వాలేదులే, తర్వాత అయినా కూడా అవుతావు. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనమైతే మారబోతున్నాం. అబ్బా మళ్ళీ ఇంజక్షన్లు ఎవరో పొడుస్తున్నారు. అమ్మ బాబాయ్, అరే ఈసారి మా అక్క దగ్గర పొడి చేశారు. అబ్బా అరే ఒక్క నిమిషం ఆగండి గైస్, మనమైతే ఎలానో మారాము. వామ్మో, ఒరి నాయనో ఏంటిది? అరే ఇప్పుడు నా వాయిస్ మార్చాలి, ఎందుకంటే నేను హల్క్. ఐ ఆమ్ ద హల్క్. వద్దులేండి, మనం మెల్లగానే మాట్లాడదాం. గైస్ చూడండి, అందుకని బాబు రే బండడా చూడు, నేనైతే హల్క్ లా మారిపోయారా. అమ్మో, చాలా అంటే చాలా బలవంతుని అయిపోయారు. రే 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 డోరేమాన్, ఎందుకు అలా పారిపోతున్నావు? వాడేమైనా రెడ్ హల్కా ఏంటి? జస్ట్ వాడు చించాను గడ్రా, వాడిని చూసి పారిపోవాల్సిన పని ఏంట్రా? ఓరి నాయనో, ఎంత భయపడ్డారా బాబు, ఏంట్రా ఆకారం అంతుంది. మొత్తానికి నువ్వు అనుకున్న కళ అయితే నెరవేరింద్ర షించాన్. ఏమన్నా ఉంది తెలుసా, అసలు బాడీ మాత్రం
వామ్మో గాయస్ చూసారు కదా మన షించాన్ గాడు ఎంత దారుణంగా మారిపోయాడు. అందుకనే బాబు నాకైతే ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది. ఏంటో తెలుసా అదే, మన హల్క్ మామనైతే ఎప్పటి నుంచో ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ నేనైతే చాలా చిన్నాడు కదా, కానీ ఇప్పుడు నేను చాలా అంటే చాలా పెద్ద బాడీ బిల్డర్లా మారాను. అది కూడా హల్క్ మామ కంటే కొంచెం ఎక్కువ హైట్ పెరిగినట్టున్నాను. ఏమంటావు, వెళ్ళి ఒకసారి ఫైట్ చేయమంటావా నన్ను? ఏంటి హల్క్ గడితో ఫైట్ చేస్తావు నువ్వు? రే షించాన్, అంతకు మించి ఇంకేమైనా ఉందా? చెంకలో పెట్టాడు చేస్తాడరా నిన్ను. నాకు కోపం తెప్పించావంతగడు బాబు, చూపిస్తాను నేనంటే ఏంటో. నన్ను చెంకలో పెట్టాడు చేస్తా అని చెప్పేసి అంటావా? గాయస్ నేను ఎంత బలంగా మారింది ఎందుకు? ఉత్తిగా ఆడుకోవడానిక ఏంటే? ఎప్పటి నుంచో నేనైతే హల్క్ మామ్తో ఫైట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈరోజు ఆ సమయం వచ్చేసింది. మనమైతే హల్క్ మామ్తో ఫైట్ చేయబోతున్నాం. లెట్స్ గో. ఓరి నాయనో, ఇలా ఎలా మారావురా బాబు? ఏమైనా ఎక్స్పెరిమెంట్ వల్ల మారావా ఏంటి? అదే కాకుండా హల్క్ గడ్తో ఫైట్ చేస్తా అంటున్నావు. వాడితో ఫైట్ చేయడం అంత ఈజీ కాదు, అంత మంచిది కూడా కాదు. ఎందుకంటే నువ్వు చిన్నపిల్లాడు కదా. రే షించాన్, నాది సెపరేట్ గా ఒక హల్క్ సూట్ అయితే ఉందిరా. అది కూడా బొమ్మ హల్క్ సూట్. కావాలంటే అది యూజ్ చేసుకుని వాడిని ఓడించుకోవచ్చు. నాతో నీకెందుకురా ఫైట్? చిన్నపిల్లోడు చిన్నపిల్లోళ్ళ ఉండు. నాకు నీతులు గీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటే నా ఆకారం చూసి భయపడిపోతావా? నాకు తెలుసు హల్క్ మామా, అందుకని నువ్వు భయపడే రావట్లేదు. లేకపోతే నువ్వు వచ్చేవాడే కదా. రెడ్డోళ్ళకునైతే కొట్టేస్తాను గిట్టేస్తాను అంటావు. నేను ఎంత భయంకరంగా ఉన్నాను కాబట్టి నా మీదకి పోటీకి రావట్లేదు. నువ్వు నన్ను అంత మాట అన్న తర్వాత కూడా నేను రాకపోతే నాకు సిగ్గుసేటు. పద. ఓకే, మనమైతే మొత్తానికి లొకేషన్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడే మనమైతే తలబడాల్సి ఉంటుంది. ఓకేనా? ఎవరైతే లాస్ట్ వరకు ఉండి లాస్ట్ లో పడిపోతారో, ఎవరైతే పడిపోయి దగ్గర ఒక 5 సెకండ్స్ వరకు లేవరు, వాళ్ళు ఓడిపోయినట్లు. ఓకేనా? అయితే కమాన్ హల్క్ మామా, చూసుకుందాం. అరే ఎంత ఈజీగా పడిపోయావంటే అరే హల్క్ మామా, అరే ఏంటిది తోచే నన్ను ఊరికనే కొట్టేస్తున్నావు నువ్వు. నేను రెడీలో కూడా లేను. అబద్ధం ఆడకు రక్షించా. నువ్వే నన్ను ముందు తోసావు. తోసిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. అర్థమవుతుందా? తీసుకో. నువ్వేదో అన్నావు కదా, నేను బలవంతుణ్ణి ఇది అదని చెప్పేసి. రా మరే, లేవలేకపోతున్నావు. అయిపోయిందా? ఈ హల్క్ మామ్తో ఎందుకురా పెట్టుకోవడం? పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసు కదా. ఈ రోజు నీకు చుక్కలు చూపించే ఇంటికి పంపిస్తా. కాచుకోరా, తీసుకో. అరే ఇక్కడున్నావు నువ్వు. ఏ పోటీ చేయలేకపోతున్నావేరా? అలవాటు ఇది అది అన్నీ ఉండాలిరా. అంతకు మించి బలం కూడా ఉండాలి. బాడీ ఒక్కటి ఉంటే సరిపోదు. అబ్బా ఆ దయ్యాలను ఓడించిన వాడిని ఎవరు చెప్పనివ్వు. ఆ దయ్యాలను ఓడించిన వాడిని నిన్నెంతసేపు హల్క్ మామా, నువ్వు కూడా నా చేతుల్లో అయిపోతావు ఇప్పుడు. ఏంట్రా కలలో బాగా కంటున్నట్లున్నావు? వేస్ట్ రచించా. నేనే నిన్ను కొట్టేస్తాను, నేనే గెలుస్తాను. అవునా? అయితే ఇది తీసుకో. ఎలా ఉంది దెబ్బ? మొత్తానికి హల్క్ మామ అన్నాడు అబ్బా. గైస్ చూసారు కదా, మనమైతే మొత్తానికి స్టార్ట్ చేసేసాం. హల్క్ మామా, నన్ను కొట్టిన దానికి నీకు 10 ఎక్కువ కొడతాను. నన్ను మామూలుగా ఏదో వెంట్రుకతో తీసేసావు కదా, ఇప్పుడు చూపిస్తాను చూడు నీకు అసలైన చుక్కలంటే ఏంటో. గాయస్ మనమైతే హల్క్ మామని ఈరోజు మట్టి పెట్టేయబోతున్నాం. అంటే చంపేయడమే కాదులేండి, హల్క్ మామకైతే బుద్ధి చెప్తున్నాం అనమాట. అంటే హల్క్ మామ పెద్ద గొప్పడు ఇది అదని చెప్పేసి అన్నట్టు ఫీల్ అయిపోతున్నట్టున్నాడు. అందుకనే మనమైతే హల్క్ మామలో ఉన్నటువంటి అహంకారం అలానే గొప్పతనం అన్ని విరిచేయబోతున్నాం. యాస్, తీసుకో హల్క్ మామ. ఎలా ఉంది దెబ్బ? కొంచెం అటు తిరుగుండా చాలు. ఆ టైంలో కొట్టేద్దామని చెప్పేసి వచ్చావు, కొట్టేశావు. చెప్పావులే సాగులు. ఏమనంటే ఈ విధంగా చెప్పుకోవడమే. ఇది కనబడలేదు, వెనక్కి తిరుగున్నాను, అందుకే కొట్టేశావు. ఇవన్నీ బొద్దు హల్క్ మామా. నువ్వు దమ్మున్నాడు అయితే, సూపర్ హీరో అయితే నన్ను ఎలా అయినా సరే కొట్టచ్చు. ఎటు నుంచి వచ్చినా కూడా పసి కట్టచ్చు. అది పక్క నుంచేసి ఏదో గొప్పండి నేను కావాలని బోడిపో. అమ్మా ఓర్నాడు ఏంటిది? అమ్మా ఒకే దెబ్బ. అబ్బా హల్క్ మామా వద్దు హల్క్ మామా వద్దు. అమ్మా సరిగ్గా ఆడి ఒక్కసారి ఫోకస్ చేశానంటే ఒక్క దెబ్బ చాలు రచించాను నీకు. సించాన్ సారీరా,
అంటే నువ్వు ఫైట్ అనేసరికి నా రక్తం మొత్తం మరిగిపోయిందిరా. అందులోనూ నన్ను తప్పుగా అన్నావు కదా, అందుకనే చాలా కోపం వచ్చింది. నా పవర్ ఏంటో నీకు కూడా తెలుసు కదరా. తెలుసు తెలుసు. సారీ హల్క్ మామ, నిన్నైతే తక్కువ అంచనా వేశాను కానీ నువ్వు మాత్రం మామూలుగా కొట్టలేదు. నాకైతే చొక్కలు చూపించి పడేశావు. అమ్మో, ఆ కొట్టుడేంటి నిజంగా ఎందుకలా సెరిబియన్ డాన్సింగ్ లేడీకి గ్రానీకి ఆ ఇద్దరు మామలకి చూపించినట్టు నువ్వు కూడా నాకు పగటి పూట చొక్కలు చూపించేశావు. బట్ వన్ థింగ్ షించాన్, నిజంగా చెప్తున్నాను, ఈ విధంగా నీ దగ్గర సూట్ ఉన్నా కూడా ఎవ్వరు ఫస్ట్ టైం ఆడేవాళ్ళు ఇంత పర్ఫెక్ట్గా ఇంత మంచిగా ఎవ్వరు ఆడరు తెలుసా. కానీ నాతో తలబడ్డవే కాకుండా నన్ను చాలాసార్లు చాలా దారుణంగా కొట్టావు. అటువంటి దెబ్బలు తిన్న నాకు తెలుసు కదా నువ్వు ఎంత గ్రేట్ వారియరు. ఓకే హల్క్ మామ, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చావు. బట్ నువ్వు మాత్రం వేరే హల్క్ మామ. నిన్ను మించిన లేరు, నీకంటే తోపు కూడా ఎవరు లేరు. నువ్వే ఈ వరల్డ్ లో నెంబర్ 1 స్ట్రాంగెస్ట్ మ్యాన్. ఓకే గైస్, మనమైతే ఇంకా లేట్ చేయకుండా లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనమైతే హల్క్ మామకి గట్టిగా దరువులు వేద్దాం అనుకున్నాం, కానీ హల్క్ మామే మనకైతే చొక్కలు చూపించేశాడు. ఏమంటారు ఫ్రెండ్స్? నిజంగానే పగటి పూట చొక్కలు చూశారు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం. లెట్స్ గో. ఫైట్ చేసి అంతకడి బాబు, నిజంగా హల్క్ మామని అయితే చాలా దారుణంగానే కొట్టాను. కానీ హల్క్ మామ కొట్టే దెబ్బలకైతే నేను పడిపోయాను తెలుసా, అంత ఘోరంగా కొట్టాడు. నిజంగా ఉత్తి బాడీ ఉన్నా సరిపోదు, కొట్టే విధానం రావాలి, ఆ పవర్ కూడా ఉండాలి. ఏం మాట్లాడుతున్నావురా బాబు? నిజంగానే హల్క్ గాడిని కొట్టావా నువ్వు? వాడు కొట్టడానికి కూడా ఛాన్స్ ఇవ్వడరా బాబు. అటువంటి బీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా నువ్వైతే ఒక గోల్ అచీవ్ చేసినట్లే. గాయస్ చూసారు కదా, మన షించాన్ గడు వచ్చేసి ఈ యొక్క ఫేక్ బాడీ బిల్డర్, సారీ ఫేక్ కాదులే, ఒరిజినలే. ఎందుకంటే మన షించాన్ గడు వచ్చేసి అలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాడంటే ఇటువంటి విధంగా చేంజ్ అయ్యి మరి వాడికైతే ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. ఏమీ లేకుండా హల్కుని కొట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. సూపర్ అనే చెప్పుకోవాలి. ఓకే అంతకడే బాబు, ఇంకా నేనైతే లోపలికి వెళ్తాను. చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఎలా మారుతామో. ఓకే. అరే అబ్బా, వామ్మో, ఓరి నాయనో, ఎవడో గట్టిగా పొడిచిన. అరే వామ్మో, అందుకని బాబు ఏంటి ఇలా మారిపోయాను నేను? ఓరి నాయనో, ఒరే పుట్టడా, ఏంట్రా బాబు అలా తయారయ్యావు? వామ్మో, నీ కాలు దగ్గర ఉన్నటువంటి పాదం ముందు చూసావా, అంత హైట్ ఉన్నాను నేనంతే. ఓరి నాయనో, అందుకని బాబు వాడేంటి అంత పెద్దగా అయిపోయాడు? ఓరి నాయనో, రే నువ్వేదో నార్మల్గా అవుతాను అనుకున్నాను రా, కానీ మరీ అంత పెద్దగా అయిపోయావేంట్రా? ఇప్పుడు మళ్ళీ నువ్వు నార్మల్ అవ్వాలన్నా కూడా అందులో దూరాలి. ఒకసారి చూడు, అందులో దూరుతావా లేదో? ఓరి నాయనో, నిజంగా నేనైతే ఒక పెద్ద గాడ్ జిల్లా ఉంటుంది కదా, అంటే గాడ్ జిల్లా కాదనుకో, దాని పిల్ల, ఆ గాడ్ జిల్లా పిల్లంతా హైట్ అయిపోయారు. ఓరి నాయనా, ఈ జయంట్ సించాన్లా మారిపోవడం ఏంటి? నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు లాస్ సెంటోస్లోకి వెళ్ళడం ఎలా, ఇంట్లో పడుకోవడం ఎలా? ఇప్పుడు మామూలు అవ్వాలంటే ఏం చేయాలంటే బాబు? ఇప్పుడు అందులోకి దూరలేమని చెప్పేసి అంటున్నావు, ఏం చేద్దామో చెప్పు. రే షించాన్, ముందు చెప్పింది చేయరా. ఒకసారి లోపలికి దిగేసి చూడు, అదే లోపలికి దూరేసి చూడు. అప్పుడు అవ్వకపోయింది అనుకో, నాకు కూడా ఒక ప్లాన్ ఉందిలే. ఇంకా అలా తప్ప ఇంకేమీ చేయలేము. ఒకసారి నువ్వు ట్రై చేయి, లోపలికి పడుకొని వెళ్ళడానికి ట్రై చేయి. అలా పడుకోలేకపోయావు అనుకో, అప్పుడు నేనే ఏదో ఒక విధంగా అమాంతంగా నిన్ను పడుకొని పెట్టి అప్పుడు లోపలికి తోయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? లేట్ చేయకుండా ఒకసారి లోపలికి అయితే వెళ్ళు. సరే సరే, తొందరగా వెళ్తున్నాను. అమ్మా, ఓరి నాయన, ఎక్కడికి వచ్చిందని కలిసిపోయానా? అమ్మో, అయ్యో బాబాయ్, అంతే బాబావు, నా ప్రయత్నం నేనైతే చేస్తూనే ఉన్నాను, కానీ నేను లోపలికైతే వెళ్ళలేకపోతున్నాను. ఓరి నాయనో, అంతే బాబు, అయిపోయింది, నా సీను అయిపోయింది, నేను ఇంకా లోపలికి వెళ్ళలేను. అరే యార్, గాయ్స్ చూడండి, పాపం వాడు ఎంత పెద్దగా మారిపోయాడు. ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళినా కూడా ఇంకా పెద్దగా మారిపోతే వామ్మో, అలా జరుగుతుందా జరగదా? నాకు తెలిసినంత వరకు ఇదే లాస్ట్ టైం అనుకుంటున్నాను. జరిగినా కూడా ఏం చేయలేం కదా. సరే ట్రై చేసి చూద్దాం. నేనైతే ఒక ప్లాన్ వేశాను, ఆ ప్లాన్ మనమైతే అమలు పరుద్దాం. అప్పుడు అవుతుందో లేదో చూద్దాం. అంతేగా బాబు, చూసుకో, మళ్ళీ వాడి కాలు గట్ట ఇరుగుతుందేమో. అమ్మో, ఈ ప్రొక్లీనర్తో వాడు ఎప్పుడు వెళ్తాడో? ఒరే చించాను, నువ్వు అలానే ఉండరా, ఏ మాత్రం కదిల్లా కూడా తగలరాని చోట తగిలేసిన బాధే. ఓకే
ఓకే నేను బాగానే ఉన్నానులే. అందుకని బాబు చూసుకొని తయ్యు, నా కాలు గనక తగిలిందనుకో ఇంకా కుంటోళ్ళని అనాల్సి వస్తుంది. అమ్మయ్యా, మొత్తానికి లోపలికైతే పంపించారా బాబు. రే షించాన్, ఏమైనా తెలుస్తుందా లేదా నీకు? నాకైతే స్టార్టింగ్ లో తెలిసినట్టు తెలుస్తుంది అందుకని బాబు. ఇందాకలా స్టార్టింగ్ లో గుచ్చినట్టు అయింది చూసావా, అలా అవుతుంది. ఓకే వామ్మో, అరే వా చూపరా చూపరు అందుకని బాబు. ఒరే బండరా చూడు, మొత్తానికి నేను మామూలుగా అయిపోయాను. రే జింక జికా జింక జికా జినక నక జినక నిక కొయ్యారే కొయ్లా కొయ్లా, నేను మామూలు అయిపోయా. కోయ్ కోయ్ మామూలు అయిపోయా. వావ్ షించాన్, మొత్తానికి నువ్వైతే మామూలు అయిపోయావురా. ఇంకా నేనేమనుకున్నానో తెలుసా, ఇంకా పెద్దగా మారిపోతావేమో అనుకున్నాను రా బాబు. మొత్తానికి అలా ఏం అవ్వలేదులే, నార్మల్ అయితే అయ్యావు. కానీ గాల్లో వచ్చి పడింది ఇలా ఎలా మారిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అదొక్కటే కాదంతుడు బాబు, మన షించాన్ గడు వెళ్ళినప్పుడు వాడు అన్ని క్యారెక్టర్ లాగా మారేసి వచ్చాడు. కానీ మనం మాత్రం అసలు ఒక్కసారి కూడా మారలేదు. అదొక్కటే అర్థం కావట్లేదు. మనం కూడా ఒకసారి మారదాం అంతకుడు బాబు ప్లీజ్. డోంట్ వరీ రా డోరేమాన్, మన షించాన్ గాడైతే ఈరోజు ఎంజాయ్ చేశాడు కదా, ఒకసారి మనం కూడా ఏదో ఒక విధంగా ట్రై చేద్దాం. ఒకవేళ లోపలికి వెళ్ళినప్పుడు కూడా అవ్వకపోయింది అనుకో, ఎవరినైనా సజెషన్ అడుగుదాం. మనకి లెస్టర్ లేడా, రంగబాబు లేరా, ఎవరు లేరా, ఎవరిని అడిగినా చెప్తారు. ఓకేనా? ఓకే అంతకుడు బాబు, అలానే చేద్దాం. ఖచ్చితంగా మనం లోపలికి వెళ్ళి షించాన్ గడు ఎలా అయితే మారాడు ఒక్కొక్కటిలాగా నేను కూడా అలానే మారిపోతాను. అమ్మయ్యా, మారిపోతాను అన్నావు కానీ నేను మారిపోయానని చెప్పేసి కుళ్ళిపోవట్లేదు. అది చాలరా బాబు. అంతేరా, ఎప్పుడు అలానే ఉండాలి. అలా ఉంటేనే మనమైతే హ్యాపీగా ఉంటాం. అర్థమైందా? నీకు వచ్చిందని వీడు కుళ్ళిపోవడం, వీడికి వచ్చిందని వీడు కుళ్ళిపోవడం, అలా ఎప్పుడూ ఉండకూడదు. హ్యాపీగా ఉన్నామంటే సూపర్, ఎప్పుడు మనం నవ్వుతూనే ఉంటాం. ఓకేనా? ఏంటి గాయస్, నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా? అర్థం అవ్వకపోయినట్లయితే మళ్ళీ ఒకసారి ముందుకు వెళ్ళి చూడండి. ఓకేనా? వీడియో ఇదనమాట. ఈరోజు వచ్చేసి మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు, టాటా, బాయ్ బాయ్.